గైస్ ఈ సిరీస్ మిస్ అవ్వకూడదంటే మన పేజ్ని ఇప్పుడే ఫాలో చేసుకోండి. ఎందుకంటే నేను 90 డేస్ ఫోటోషాప్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఈ 90 డేస్లో మీకు ఫోటోషాప్ ఫ్రమ్ స్క్రాచ్ నుండి నేర్పిస్తా. గైస్ ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. గైస్ ఫోటోషాప్ ఓపెన్ అయిన తర్వాత ఇదంతా కూడా మనం హోమ్ స్క్రీన్ అని పిలుచుకుంటాం అనమాట. సో మీరు ఏదైనా రీసెంట్గా ఓపెన్ చేసిన ఫైల్స్ కానీ డిజైన్ చేసిన పిహెచ్డీస్ కానీ అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రివ్యూ కనబడడం జరుగుతుంది. సో ఈ హోమ్ స్క్రీన్లో వీటి యొక్క ప్రివ్యూస్ అనేవి మనం ఎట్లా లిస్ట్ వ్యూలో కానీ లేదనుకుంటే ఎట్లా థంబ్నెయిల్ వ్యూలో కూడా మనం చూసుకోవచ్చు. గైస్ మనకి ఈ హోమ్ స్క్రీన్ అంతా కూడా కనబడకుండా క్లియర్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ రీసెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లియర్ రీసెంట్ ఫైల్ లిస్ట్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏవైతే మనం డిజైన్ చేసామో రీసెంట్ అన్నీ కూడా ఇట్లా మనకి క్లియర్ అవ్వడం జరుగుతుంది. గైస్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కదా. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో న్యూ ఫైల్ మీద క్లిక్ చేసుకుంటే మనం ఏదైనా ఒక పోస్టర్ కానీ థంబ్నెయిల్ కానీ ఏదైనా డిజైన్ చేయాలనుకుంటే మనం ఇక్కడ సైజెస్ ని తీసుకుని మనం క్రియేట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి న్యూ డాక్యుమెంట్ అనేది వస్తుంది. సో ఈ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఓపెన్ మీద క్లిక్ చేసుకుంటే మనం ఏదైనా ఫైల్ ని ఓపెన్ చేయాలనుకుంటే మనకు కావాల్సినవి ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఆప్షన్ హోమ్, మనం ఇక్కడ హోమ్ లోనే ఉన్నాం. అండ్ లెర్న్ మనకి ఏదైతే మనకి ఫోటోషాప్ బేసిక్స్ అనేవి ఇక్కడ ట్యూటోరియల్స్ ఉంటాయి చిన్న చిన్నవి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే యువర్ ఫైల్స్ అని ఉంది కదా. మనం ఏదైనా డిజైన్ని కంప్యూటర్లో కాకుండా క్లౌడ్లో సేవ్ చేసుకుంటే ఆ ఫైల్స్ అనేవి మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో నేనేం సేవ్ చేయలేదు కాబట్టి ఏం కనబడలేదు. ఒకవేళ మనం ఏదైనా ఇక్కడ క్లౌడ్లో డిలీట్ చేసిన ఐటమ్స్ ఉంటే కనుక ఇక్కడ డిలీటెడ్లో అయితే కనబడుతుంది. సో నేను ఇవి డిలీట్ చేశాను అనమాట. సో ఇక్కడ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ షేర్డ్ విత్ యూ అని ఉంది కదా. సో దీంట్లో మనం ఏదైనా పిహెచ్డీని వర్క్ని మనం ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ వాళ్ళు మనకి షేర్ చేసిన డిజైన్స్ అనేవి కూడా మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి లైట్ రూమ్ ఫోటోస్ అనమాట. సో మనం ఫోటోషాప్ త్రూ మనం లైట్ రూమ్లో ఏదైనా మనకి వర్క్ చేస్తుంటే లైట్ రూమ్ లో ఓపెన్ చేసినవన్నీ కూడా ఇక్కడ కనబడడం జరుగుతుంది. గైస్ ఈ రీల్లో మీరు ఫోటోషాప్ హోమ్ స్క్రీన్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. సో నెక్స్ట్ వచ్చే రీల్స్ మిస్ అవ్వకూడదు అంటే మన పేజ్ ఫాలో చేసి రీల్ అయితే సేవ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి.